నమస్తే, మరోసారి స్వాగతం. గత 2 మాడ్యూల్స్లో మనం ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని చూద్దాం. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నది ఏవి విక్రయించాలి, ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి, ప్రైజింగ్ అండ్ స్కీమ్ గురించి కూడా. ఉదయం నుంచి సాయంత్రం వరకు డీలర్ పాయింట్ మార్కెట్లో డిఎస్గా మీ పాత్ర ఏమిటో ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది. మీ మొత్తం రోజు పనిని 3 భాగాలుగా విభజించాం. ప్రీ మార్కెట్ వర్క్ అంటే మార్కెట్లోకి ప్రవేశించే ముందు చేసిన పని. మార్కెట్ వర్క్ అంటే మీరు మార్కెట్లో ఉండగా చేయాల్సిన పని. చివరికి పోస్ట్ మార్కెట్ వర్క్ ఉంది, అంటే మార్కెట్ వర్క్ ముగిసిన తర్వాత మీరు చేయాల్సిన పని. ముందుగా మార్కెట్కి వెళ్లే ముందు మీరు చేయాల్సిన పని గురించి మాట్లాడుకుందాం. ఈరోజు డీలర్ పాయింట్ వద్ద గేట్ మీటింగ్తో ప్రారంభమవుతుంది. ఆ రోజున ఆర్డర్స్ను తీసుకోవడంతో పాటు ప్రత్యేక శ్రద్ధ అవసరమయ్యే ప్రోడక్ట్స్ గురించి డిఎస్లకు తెలియజేస్తారు. ఈ మీటింగ్లో మీరు ముందు రోజు చేసిన పనిని గురించి కూడా చర్చిస్తారు. ఇప్పుడు మనం ప్రీ మార్కెట్ మొదటి పనిని అర్థం చేసుకుందాం, అంటే రూట్ ప్లానింగ్. మార్కెట్లో దుకాణాలను ఏ క్రమంలో సందర్శించాలనేది ఇక్కడ నిర్ణయిస్తాం. ఆబ్జెక్టివ్ సెట్టింగ్ అండ్ ప్లానింగ్. ఇది మీరు ఇచ్చిన ఆబ్జెక్టివ్ ప్రకారం చేయాలి. ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన ఫోకస్ ప్రోడక్ట్, ఎన్పిడి లేదా న్యూలీ లాంచ్డ్ ప్రోడక్ట్ మొదలైన వాటిని గుర్తుంచుకోండి. 3వ దశ ప్రిపరేషన్. మార్కెట్లోకి ప్రవేశించే ముందు ఈ ప్రాథమిక విషయాలను గుర్తుంచుకోండి. మీ వజ్రాన్ని సింక్ చేయండి, మీ మర్చండైజింగ్ కిట్ని తీసుకువెళ్ళండి, న్యూలీ లాంచ్డ్ ప్రోడక్ట్స్ శాంపిల్స్ని కూడా మీతో తీసుకువెళ్ళండి. మీరు ప్రిపరేషన్ సిద్ధమైన తర్వాత ఇప్పుడు మార్కెట్ని సందర్శించే సమయం వచ్చింది. డీలర్ పాయింట్ వద్ద మీ పనులు పూర్తి చేసిన తరువాత మీ ప్రధాన దృష్టి సరైన సమయంలో రూట్లో మొదటి దుకాణాన్ని చేరుకోవడంపై ఉండాలి. వీట్లోని మొత్తం 35 దుకాణాల నుంచి ఆర్డర్స్ను తీసుకోవడానికి ప్రయత్నించండి. వీలైనన్ని ఎక్కువ మెనీ లైన్స్ని విక్రయించండి. ఇందులో మీకు కూడా చాలా ప్రయోజనం ఉంది, ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు ఎక్కువ సంపాదించవచ్చు. ఇప్పుడు మీరు మార్కెట్లో ఏమి చేయాలో అర్థం చేసుకుందాం. రూట్లోని మొదటి దుకాణానికి చేరుకున్న తర్వాత దుకాణం ముందు సెల్ఫీ తీసుకుని వజ్రాకు అప్లోడ్ చేయండి. దుకాణదారుని యోగక్షేమాలను అడిగి తెలుసుకోండి. మీరు దుకాణదారు నుంచి పర్మిషన్ పొందిన తర్వాత దుకాణంలోని స్టాక్స్ను తనిఖీ చేయండి. మీరు అనుమతిస్తే నేను స్టాక్లను తనిఖీ చేయవచ్చా? అవును, ఖచ్చితంగా. సరే, ధన్యవాదాలు. దుకాణంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ అవైలబిలిటీ, విజిబిలిటీ, ఫ్రెష్నెస్ లేదా ఏవిఎఫ్ని గుర్తుంచుకోండి. దుకాణంలో అందుబాటులో ఉన్న మీ అన్ని ప్రోడక్ట్స్ షెల్ఫ్ ముందు భాగంలో కనిపించాలి. దుకాణానికి వచ్చే కస్టమర్లు అందరికీ మన ప్రోడక్ట్స్ కనిపించాలి. పోటీ ప్రోడక్ట్స్ను కాంపిటీషన్స్ ప్రోడక్ట్స్ బెంచ్ మార్కింగ్కు తగినట్లుగా ఉంచండి. దుకాణాల్లోని ప్రోడక్ట్స్ను కస్టమర్స్కు సులభంగా కనిపించే విధంగా ప్రదర్శించాలి. దీనిని విజిబిలిటీ అంటారు.
ఈ పద్ధతిలో ఏర్పాటు చేసిన షెల్ఫ్ డిస్ప్లేని ఎఫ్ఓడిగా సూచిస్తారు, అంటే ఫేస్ ఆన్ డిస్ప్లే. ప్రోడక్ట్ నాలెడ్జ్, డిమాండ్ను పెంచడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా మీరు బింగో చిప్స్, నమ్కీన్, పాకెట్ పెర్ఫ్యూమ్ మొదలైన వాటిని విక్రయిస్తే ఈ ప్రోడక్ట్ స్ట్రిప్స్ను షాప్ ముందు ఉంచండి. దుకాణంలో బింగో ర్యాక్, ఆపై మన ప్రోడక్ట్స్ను చక్కగా అలంకరించండి. జో దిక్తా హై వో హీ బిక్తా హై అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ప్రోడక్ట్ ఫ్రెష్నెస్ను దృష్టిలో ఉంచుకొని కొత్త స్టాక్స్ వెనుక వైపు ఉంచాలి. గతంలో తయారు చేసిన స్టాక్స్ ముందు వైపు ఉంచాలి. తద్వారా అవి త్వరగా అమ్ముడవుతాయి. దీనిని ఫీఫో అని పిలుస్తాం, లేదా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని పిలుస్తాం. డ్యామేజ్డ్ ప్రోడక్ట్స్ను వజ్రాలో మాత్రమే నమోదు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మార్కెట్ విజిట్ అతి ముఖ్యమైన పని. సెల్ ఇన్ ప్రాసెస్ అంటే దుకాణదారునికి ప్రోడక్ట్ను విక్రయించడం. నేను స్టాక్ని తనిఖీ చేస్తాను, అంతా బాగానే ఉంది, కానీ ఉప్పు కొరత ఉంది. సూచించబడిన పరిమాణం 20 ముక్కలను చూపుతోంది, కాబట్టి 20 పీస్లను చూపుతోంది. కాబట్టి నేను మీకు ఒకేసారి 25 పీస్లను పంపుతున్నాను. సరే, అలాగే. సజెస్టెడ్ ఆర్డర్ క్వాంటిటీ ప్రకారం ఆర్డర్ని ఉంచండి, అంటే వజ్రాలో అందించిన SOQ అనుసరించండి. దాన్ని వజ్రాలోనే నోట్ చేయండి. దుకాణదారులతో సత్సంబంధాలు కొనసాగించడాన్ని ట్రేడ్ రిలేషన్స్ అంటారు. ఈ విధంగా ఆ దుకాణాల బిజినెస్ పెరుగుతుంది, మీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇది కాకుండా ఒక విషయం గుర్తుంచుకోండి. మన మార్కెట్ వర్క్ సమయంలో వజ్రా ద్వారా అవుట్లెట్ల నుంచి వచ్చే ఆర్డర్స్ను క్రమం తప్పకుండా సింక్ చేయవచ్చు. దీన్ని మనం మార్కెట్ సింక్ అని పిలుస్తాం. ప్రతి 4-5 దుకాణాల నుంచి ఆర్డర్స్ తీసుకున్న తర్వాత లేదా మొత్తం బీట్ పూర్తయిన తర్వాత మనం దీన్ని చేయాలి. తద్వారా మీరు మీ ప్లాన్ను సాధించగలరు. ఈ మాడ్యూల్లో ఇప్పటి వరకు మీరు ఆ రోజుకి సంబంధించిన ప్రాథమిక ఉద్యోగాన్ని అర్థం చేసుకున్నారు. దుకాణాల్లో మన ప్రోడక్ట్స్ను ఎలా నిర్వహించాలో కూడా నేర్చుకున్నారు. చివరిగా ఇది ఇవాల్యుయేషన్ కోసం సమయం. మార్కెట్ వర్క్ లేదా పోస్ట్ మార్కెట్ వర్క్ సమయంలో మీరు దీన్ని మీ స్వంతగా ఎప్పుడైనా చేయవచ్చు. మరియు సాధించాల్సిన లక్ష్యం ఎంత మిగిలి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. తద్వారా మీరు మీ ప్లాన్ను సాధించగలరు. మార్కెట్లో ప్రారంభం నుంచి చివరి వరకు ఎలా పనిచేయాలో అర్థం చేసుకోవడానికి దయచేసి సేల్స్ కాల్ ప్రాసెస్లో ప్రత్యేక 10 కా దమ్ వీడియో మాడ్యూల్ని చూడండి. మీ బీట్లోని అన్ని దుకాణాలను కవర్ చేసిన తర్వాత మీరు సాయంత్రం డీలర్ పాయింట్కి తిరిగి వచ్చి వజ్రాలో ఉంచిన దుకాణాల ఆర్డర్స్ను డీలర్స్ కంప్యూటర్ సిస్టమ్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. మేము దీన్ని ఆర్డర్ సింక్గా సూచిస్తాం. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్స్ ప్రతి దుకాణం నుంచి మీరు తీసుకున్న ఆర్డర్స్కు వేరువేరు బిల్స్ను సిద్ధం చేస్తారు. మరుసటి రోజు డీలర్ పాయింట్ నుంచి బిల్డ్ వస్తువులన్నింటినీ వాహనంలో లోడ్ చేసి డెలివరీ పర్సన్ ఆ దుకాణాలన్నింటికీ డెలివరీ చేస్తారు. ఇప్పుడు దుకాణదారులు కొనుగోలు చేసిన వస్తువులకు పేమెంట్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకుందాం. దుకాణదారులు డెలివరీ చేసిన వస్తువులకు 2 విధాలుగా పేమెంట్ చేస్తారు: క్యాష్ పేమెంట్, క్రెడిట్. క్యాష్ పేమెంట్లో దుకాణదారుడు సరుకును స్వీకరించిన వెంటనే డెలివరీ పర్సన్కి క్యాష్ పేమెంట్ చేస్తాడు, లేదా అదే తేదీన చెక్ ఇస్తాడు. క్రెడిట్లో దుకాణదారుడు కొనుగోలు చేసిన వస్తువులకు 1 వారంలోపు చెల్లిస్తాడు. ఈ పేమెంట్ని మీరే సేకరిస్తారు. దీనికోసం ప్రతిరోజు మార్కెట్ని సందర్శించేటప్పుడు
మీరు ఆ మునుపటి దుకాణం బిల్స్ను మీ వెంట తీసుకువెళ్ళాలి. ఇది కాకుండా ఈ రోజుల్లో దుకాణదారులు ఉన్నతి యాప్ లేదా ఇతర ఆన్లైన్ పేమెంట్ మోడ్స్ ద్వారా కూడా డీలర్కు పేమెంట్ చేస్తారు. దీంతో మనం 3వ మాడ్యూల్ని పూర్తి చేశాము. ఈ వీడియోలో మీరు నేర్చుకున్నది డిఎస్ ప్రతిరోజు చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకున్నాం. ఏవిఎఫ్ మరియు సేల్స్ కాల్ ఎలా చేయాలి.